ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా నేను చేసినట్టుగా చేస్తే పర్ఫెక్ట్ సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్దీ కదా, అందుకే ఈ కలర్లో ఉంది. చేయడం కూడా చాలా తేలికండి. అంటే మనం ఒక అరగంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఇప్పుడు మనం బెల్లం సున్నుండలు చేసుకుందాము. సున్నుండలు అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎందుకు ఇష్టం లేదో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg మినపప్పు తీసుకున్నాను. నేను పొట్టి మినపప్పు తీసుకున్నాను. మీరు మామూలుగా మినప గుండ్లతో కూడా చేసుకోవచ్చు, మినుములతో కూడా చేసుకోవచ్చు. మనం పొట్టుతో చేసుకుంటే మంచి హెల్దీ అన్నమాట. ఈ పప్పుని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మనకి ఒక 15 to 20 minutes అయినా పడుతుంది. ఇదిగోండి, కొంచెం కలర్ మారిపోయాయి కదా, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. చల్లార్చుకొని మనం మిక్సీలో వేసుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో కొన్ని బియ్యం వేసుకోవాలి. అంటే ఒక 2 tablespoons బియ్యం వేసుకోవాలి. ఎందుకంటే సున్నుండలు నాలుకకు చుట్టుకోకుండా ఉంటాయి. మూత పెట్టుకుని పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా పొడి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం గరుగ్గానే చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా ఉండొద్దు, ఇలా కొంచెం గరుగ్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ పౌడర్లో మనం ఎంత పప్పు తీసుకున్నామో, అంటే ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తురుము వేసుకోవాలి. కాకపోతే కొంచెం తక్కువ వేసుకోండి, మనం టేస్ట్ చూసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. నేను కొంచెం తీసి పెడుతున్నాను. మనం మొత్తం అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో వేడివేడి నెయ్యి వేసుకుంటాము. నెయ్యి వేసుకున్నప్పుడు బెల్లం కరుగుతుంది. నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలి. నేను దాదాపుగా 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేడికి బెల్లం కరుగుతుంది. బెల్లం కరిగి ముద్దకు వస్తుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. కావాలనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది ఇందులో. ఇప్పుడు దీన్ని మనం ఇదిగోండి ఇలా ఉండకట్టి చూసుకోవాలి. కొంచెం పొడి పొడిగా అవుతుంది కదా, అంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 tablespoons నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొంచెం వేడి చేసుకున్న నెయ్యి వేసుకుంటున్నాను. జాగ్రత్తగా కలుపుకోవాలి. వేడి నెయ్యి వేసుకున్నాం కదా, చెయ్యి కాలిపోతుంది. ఇదిగోండి, ఉండలాగా అవుతుంది కదా. మనకి ఇలా ఉండ వచ్చే వరకు నెయ్యి కలుపుకుంటూ చూసుకోవాలి. ఇదిగోండి, ఇది పొట్టు మినపప్పు కదా, అందుకే మనకి నల్లగా ఉంది కలర్. లేదు మామూలు మినపప్పు అయితే మనకు తెల్లగా వస్తుంది. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. పొట్టుపప్పు కాబట్టి మనకి ఇలా కలర్ వచ్చింది. లేదు మనం మామూలుగా పొట్టు లేని పప్పు, గుండు పప్పు లాంటివి తీసుకున్నాం అనుకోండి, అది మాత్రం మనకి మంచి కలర్లో ఉంటాయి. ఇది హెల్దీ కదా, అందుకే ఈ కలర్లో ఉంది. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.